తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కంటోన్మెంట్లోని ఉద్యమకారులతో ఎమ్మెల్యే గణేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు తమ అనుభవాలను ఎమ్మెల్యేతో పంచుకున్నారు. గత ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం తరపున తమకు గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, ఇళ్లు కానీ, ఇంటి స్థలం కానీ ఇవ్వాలని, పెన్షన్తో పాటు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సోమవారం కె. కేశవరావు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో సమావేశానికి తానే స్వయంగా కంటోన్మెంట్లోని ఉద్యమకారులందరికీ తీసుకుని వెళ్తానని, కంటోన్మెంట్లోని ఉద్యమకారులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్లోని తెలంగాణ ఉద్యమకారులు ప్రభుగుప్తా, పిడి అశోక్, గంధం దయామణి, మణిరామ్, మురళీకృష్ణ, సంఖ్య రవీందర్తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. ఏదైతే ఫస్ట్ మహిళలకు ఫ్రీ ఉందో ఉద్యమకారులు కూడా ఫ్రీ ఇస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. కానీ 10 సంవత్సరాలు పనిచేస్తే ఎక్కడ గుర్తులేదు. నేను ఇంట్లో ఉన్నదాన్ని మన వెంకటేశ్వర జాగా కట్టుకోవడానికి కూడా ఇప్పుడు మాకు మాట్లాడలేదు. మా పిల్లలకు చదివిస్తున్నాం. మాట్లాడింది కూడా నాకు నచ్చింది ఏంటంటే ఏకైక మహిళ వాళ్ళు ఎన్ని బంగారం కూడా కొట్టుకోరు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో జరిగిరని చెప్పారు. అమలు కూడా సీనియర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి చెప్పారు. ప్రభావాన్ని అయితే అందరు గుర్తుపడతారు. అంటే మీరు కూడా ఇప్పుడు గ్రేడింగ్ చేసుకుంటేనే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది రాయడానికి. ఏమన్నా ఇప్పుడు మీరు అందరు వచ్చారు, అందరు చేసిరని. ఇప్పుడు నేను అందరు ఇస్తే అందరికి రాదు. ఇప్పుడు వాడ కూడా మీకు దయచేసి అర్థం చేసుకుంటారు. రాష్ట్రం అంతా తీసుకుంటారు. ఏమే ఏ కలర్ చూద్దామని 10-5 కలర్లు ఇప్పుడు విషయం ఏంటంటే పిలవడం కూడా గవర్నమెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఏదో ఉద్యమకాలం మంచి చేయాలని ఆలోచన ఉంది. దాంట్లో మనోళ్ళకి వెనుక పడవుతాను ఒక ఆలోచన. మనోళ్ళు చేస్తున్నది కూడా నా సైడ్ నుంచి రికమెండ్ చేసి మాట్లాడడం ఒకటే విజ్ఞప్తి. మీ పేరు, మీ ఏరియా చెప్పండి. రెండోది ఇప్పుడు ఇక్కడ పిలిచిందే వచ్చిందే ఉద్యమకారులు. మీరు ఉద్యమం చేసిరు. ఒక్క విషయం ఏంటంటే మీరు నేను ఉద్యమకారుని అందరూ వచ్చే వరకు గుప్తాను అన్నాడు. ఇది గల్వాన్ పని అని విడిచిపెట్టేసి ఈ విషయంలో మాత్రం మీరు రెస్పాండ్ అయ్యి ఉద్యమకారులను పిలిచినందుకన్నా మీకు మేము చెప్తాం, మీ పాదాలకు వందనమన్నా. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేరన్నా. ఏమి సాయాన్ని అయితే పురుక్కంటే హీనంగా చూశాడు ఉద్యమకారులకు. ఆయనకి కాలర్లు బట్టి ఆయనకి కాళ్ళు నొక్కిలకు మాత్రం అండగా నిలబడ్డారన్న. ఇక ఉద్యమకారులకైతే అన్యాయం చేసిందన్న. ఆ విషయంలో నాకు ఎప్పుడు అప్పుడు ఆ టైంలో ఉద్యమకారులు ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఆ టైంలో ప్రభుత్వ ఆమెని నాగేష్ అన్నతో నిమిషాలు హాస్పిటల్ చేంజ్ చేసి సెట్ చేశారు. ఇవి ఫోటోలు జూబ్లీ బస్ స్టాండ్ కాడ కూలి పని చేసి మేము పైసలు జమ చేసి ఈరోజు ప్రగతి భవన్ కట్టింది మా పైసలతోటే. ఏ గవర్నమెంట్ ఇవ్వలే పైసలు. మేము కూలి పని చేసి ఉద్యమకారులం ఇచ్చిన పైసలతోటి ప్రగతి భవన్ కట్టిర్రు ఆనాడు. खुशी का दिन है आज हमारे एमएलए श्री गणेश साहब के ऑफिस पे जो आदमियों को जान के और पहचान के जो असल हकदार है हालांकि भाई असल आदमी कौन है 8 वार्डों 9 वार्डों में 9 वार्डों का राजा बना के जो है ना हमारे को जो है ना डायमंड दिए सो ही है. థ్యాంక్ యూ. కంటోన్మెంట్ ముందుండి కొట్లాడినాం. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వమే పట్టించుకోలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి పోరాడిన ఉద్యమకారులందరినీ గుర్తించి ఇవాళ కంటోన్మెంట్ స్పెషల్గా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే గారికి బాధ్యత ఇచ్చి మనందరికీ న్యాయం చేయాలని చెప్పేసి లిస్ట్ అవుట్ తయారు చేయమన్నందుకు అన్నా మీకు చాలా థ్యాంక్స్. నిజానికి ఏ ఒక్క ఉద్యమకారునికి కూడా అన్యాయం కాకుండా ఒకరికొకరు చర్చించుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లిస్ట్ తయారు చేసి అన్నకిద్దాం. కంటోన్మెంట్ నుంచి ఉద్యమకారులు మీటింగ్ అయింది. ఇప్పుడు ఈరోజు ఏదైతే 13 తారీఖు హైదరాబాద్ రంగారెడ్డి పెన్షన్ ఉంది కదా, అందులో మేము కూడా రోజు రావాలనుకుంటున్నాం. ఒక టైం తీసుకొని చెప్పండి సార్. టైంకి అదే తెలంగాణ.